ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మే మాసంలో మొదటి రోజున దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని జ్ఞాపకం చేసుకునడానికి మన ప్రభువు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. మనలందరినీ కూడా దేవుడు సజీవమైన లెక్కలో చేర్పించి దేవుని నామాన్ని స్తుతించే అర్హత మన ప్రభువు మనందరికి ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులారా, మనము ప్రతి ఒక్క మొదటి రోజున, నెలలో మొదటి రోజున వాగ్దానంతో కూడిన మరి వాక్యాన్ని మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఈ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, దయచేసి చూడండి. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన మాసాలలో అనగా ఈ 2025వ సంవత్సరంలో గడిచిన మరి 2-4 మాసాలలో మనం అనేకమైన దుఃఖాలను మనం అనుభవించాం. రోదనతో ఉండిన దినాలు గడిచిపోయాయి. సమస్యలతో నలిగిపోయి ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి అని వేదన చెందిన దినాలు గడిచిపోయాయి. కాబట్టి ఈ మాసము, ఈ యొక్క 5వ మాసములో, ఈ సంవత్సరంలో దేవుడు మనతో వాగ్దానం చేస్తుంటున్నాడు ఏమిటంటే, ఇక మీరు దుఃఖపడిన అవసరం లేదు. మీరు ఏ విధంగా ఉండాలో తెలుసా? సంతోషంగా ఈ మాసమంతా కూడా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. దేని విషయంలో కూడా నువ్వు దుఃఖపడిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు ఆనందపడడమే. దేవుడు ప్రతి విషయంలో కూడా అద్భుతమైన కార్యాలు ఆయన చేయబోతుంటున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతుంటున్నాడు. నిన్ను సంతోషపరిచే దినాలను దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. కాబట్టి దేని విషయంలో కూడా ఒకవేళ దుఃఖపడకుండా దేవుని యందు సంతోషించాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి దావీదు దేవుని మందస్సము ఫిలిష్తీయుల మధ్య ఉంటున్నదని, దాన్ని తీసుకొని రావాలని చాలా ఆర్భాటంతో ఒక కొత్త బండి చేత ఎద్దులతో ఆ మందస్సాన్ని తీసుకొని ఉంటున్నాడు. తీసుకొని వస్తున్న సందర్భంలో ఒక కళ్ళం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బండి కొంచెము జారడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ యొక్క బండి ఒరగడం ప్రారంభించిందో మందస్సము పడిపోతుంది, జారిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉజ్జి అనే వ్యక్తి ఆ మందస్సాన్ని పట్టుకుని వెంటనే అతడు అక్కడే మరణానికి గురైంచినాడు. వెంటనే దావీదు భయపడి ఏం చేశాడంటే ఆ మందస్సాన్ని తన రాజ్యంలోకి తీసుకొని రాకుండా కొన్ని రోజులు లేకపోతే కొన్ని దినాలు ఓబేదెదోము ఇంటిలో ఆ మందస్సాన్ని పెట్టాడు. ఆ మందస్సము మరి ఓబేదెదోము ఇంటిలో ఉన్నంత కాలము కూడా ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఫిలిష్తీయుల మధ్య మందస్సం ఉన్నప్పుడు రకరకాలైన మరి జబ్బులు ఆ ఫిలిష్తీయులకు వచ్చాయి, భయపడిపోయారు. కానీ దేవుడి యొక్క మందస్సము ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏమైందంట? ఆశీర్వాదకరంగా మార్చబడింది. సరే పిల్లల, కొన్ని దినాలు అయిన తర్వాత దావీదు రాజ్య పరిపాలన చేసే దినాలలో ఆయన ఏం చేస్తుంటున్నాడంటే మందస్సము మరలా
ఒబేదెదోము ఇంటిలో నుంచి తన యొక్క మరి పట్టణంలోకి, అనగా యెరూషలేము పట్టణంలోకి మరి తీసుకొని రావాలని ఉద్దేశంతో ఆ మందస్సమునకు ఏర్పాటు చేశాడు దావీదు. ఒక చక్కటి మరి మందిరంలాగా డేరాలతో కట్టింటున్నాడు. ఆ మందిరములో మరి ఈ యొక్క మందస్సం పెట్టాలని ఒబేదెదోము ఇంటిలో నుంచి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏమీ జరగలేదు. కానీ పిల్లలు గమనించండి, మొత్తానికి ఆ మందస్సము దావీదు ఎక్కడైతే ఉంచాలనుకున్నాడో అక్కడ ఉంచబడిన తర్వాత ఇప్పుడు ఈ కీర్తన పాడుతూ ఉంటున్నారు. ఏమని? 16వ అధ్యాయంలో మనం 7వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి, ఆ దినమందు యెహోవాను స్తుతి చేత విచారము ఏర్పరిచి దావీదు ఆసాము చేతికి దాని బంధువుల చేతికి దానిని అప్పగించెను. ఆ స్తుతి విధానం ఏదనగా, ఇక్కడ చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈ కీర్తన దావీదు దేవుని మనస్సం వచ్చిన తర్వాత పాడుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప మరి సంతోషమో దావీదుకు. ప్రియులారా, నేను చాలా పర్యాయాలు నేను చెప్పాను, దావీదుకు ఇష్టం అంటే ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడం అనేది దావీదుకు చాలా ఇష్టం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, అదే దావీదు ఇక్కడ పాడుతున్న పాట ఏమిటంటే, ఇదిగో దేవుని వెదుకు వారి యొక్క జీవితాల్లో ఏముంటుందంట? సంతోషం. ప్రియులారా, సంతోషం అనేది లోకానుసారమైన సంతోషం కాదు, లోకానుసారమైన ఆనందం కాదు. లోకానుసారమైన సంతోషం అనేది రకరకాలుగా ఉన్నాయి. కానీ వాటి వలన మరి ఆ సంతోషం అనేది దీర్ఘకాలం అనేది ఉండదు. కానీ పిల్లలు, దేవునితో మనం ఎప్పుడైతే సంతోషపడతామో మన జీవితాలలో ఆశ్చర్యకరమైన అనుభవాలు దేవుడు దయచేస్తాడు. మన కుటుంబంలో దేవుని యొక్క సంతోషం కావాలి, మనం సంతోషపడాలి, దుఃఖపడకూడదు. దేవునితో మనం ఏ విధంగా ఆనందపడాలి, లేకపోతే దేవునితో మనం ఆనందపడాలంటే, దేవుని దగ్గర మనం సంతోషించాలంటే, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏమిటో తెలుసా? మనము ఆయనను వెతకాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయాన ఎంతమందికి నాకు సంతోషం కావాలని అనుకున్నవారు, మరి ఆ సంతోషము మనకు కావాలంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ మాసములో ఒకవేళ గడిచిన దినాలు కానీ, గడిచిన సంవత్సరాలు కానీ, గడిచిన మాసాలు కానీ దేవుణ్ణి వెతకకుండా ఉన్నారేమో, ఈరోజైనా దేవుని వెతకటానికి ప్రారంభం చేయి. అయ్యా, వెతకటానికి అదేమన్నా వస్తువా, లేకపోతే వెతకటానికి ఆయన ఎక్కడన్నా దూరంగా ఉన్నాడా అని ప్రశ్న రావచ్చు. పిల్లలు, అదే దావీదు భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతుంటున్న కీర్తన ఒకసారి చూడండి. 63వ కీర్తన చూడండి, ఏమంటాడో. 63వ కీర్తన వెతకటం అంటే ఏమిటో అక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దయచేసి చూడండి, 63వ కీర్తన 1వ వచనం చూడండి, ఏమంటాడో. 63వ కీర్తన, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును. ఇక్కడ చూడండి పిల్లరా, వెతకటం అంటే ఏమిటి? ఈ భాగంలో మనం చూస్తే దావీదు అంటున్న మాట 63వ కీర్తనలో రాయబడుతున్న మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. అంటే వెతకడం అంటే ప్రభునందు పిల్లరా, వేకువజామునే మనం దేవుని సన్నిధిలో గడపడం. ఆయన ఏం మాట్లాడతాడో, ఎలాంటి సూచనలు ఇస్తాడో, మనం చేసే ప్రార్థనకు ఎలాంటి జవాబు దేవుడు దయచేస్తాడో. పిల్లలు గమనించండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే
మనం ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదండి. ప్రియులారా గమనించండి, మనము కూడా దేవుని దగ్గర మన సంతోషాన్ని అనుభవించాలంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఉదయకాలమునే మనం లేవగానే టీవీలు చూడడం కాదు, లేవగానే సెల్లులు చూడడం కాదు, లేవగానే పేపర్ చూడడం కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, కళ్ళు తెరవగానే నీ ముఖమే కనిపించాలి అని. కొంతమంది ఉదయాన్నే లేవగానే నీ ముఖం నాకు చూపించు అని చెప్తా ఉంటారు. లేకపోతే ఉదయకాలం లేవగానే ఏదో ఒక ఫోటోను చూడాలి అనే ఉద్దేశంతో కొంతమంది లేస్తూ ఉంటారు. లేకపోతే ఉదయకాలం లేవగానే క్యాలెండర్లో ఉంటున్న వాక్యం చూడాలి అని. మంచిదే, కానీ ప్రియులారా గమనించండి, ఉదయము లేవగానే మన పడకల నుంచి లేవగానే మనం మోకరించలేకపోతే కనీసం కూర్చోలేని పరిస్థితిలో లేచి అన్న కొన్ని గంటలన్న దేవుని సన్నిధానంలో మనం గడపాలి. దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపాలి. నిద్రమత్తులుగా మనం ఉండకూడదు. ఈ ఉదయకాల సమయాన ఈ మాసంలో మనం నిర్ణయం తీసుకున్నాం, ప్రభువా నా నిద్ర చాలా ఉంది, కానీ నేను నిద్రపోకుండా ఉదయాన్నే లేచి నీ సన్నిధిని నేను వెతకాలి ప్రభువా. ఇక్కడ చూడని పిల్లరా, దావీదు చాలా స్పష్టంగా అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. మరి ఏమంటున్నాడంట? వేకువనే నిన్ను వెతుకుచున్నాను. నా దేవుడు అంటే సమస్తం కూడా నాకు సమకూర్చావు. నువ్వు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, రాజ్యాన్ని ఇచ్చావు, రాజ్య పరిపాలన చేసే అధికారం ఇచ్చావు. ప్రభువా ఇన్ని మేలులు నువ్వు చేశావు. కాబట్టి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు నాయనా. ఆ గొప్ప దేవుని ఊరికే నోటితో మాట్లాడడం మాత్రమే కాదు, మనం ఏం చేయాలంట? దేవుని వేకువచ్చావనే మనం వెతకాలి. ప్రియులారా, దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతాడు. ఒకవేళ ఇంకా నువ్వు సోమరితనంతో నిద్రలలో ఉంటున్నావేమో. చాలామంది నిద్రలోనే ఉంటారు, ఇంకా 9 అయితేనా కానీ లేకుండా ఉండవచ్చేమో. కానీ ఒక్కరోజు దేవుని సన్నిధానంలో మరి నిద్ర త్యాగం చేసి దేవుని మందిరంలో కనిపిస్తే ఎంత గొప్ప భాగ్యం అండి. ఉదయకాలమునే నువ్వు లేవగానే దేవుని సన్నిధానం వెతకడం ఎంత సంతోషం. క్రీడా కొన్ని సందర్భాలలో మనకు మెలకు వస్తూ ఉంటుంది. తెల్లవారుజామునే 3 గంటలకు రావచ్చు, కొన్ని సందర్భాలలో 3:30కు రావచ్చు, కొన్ని సందర్భాలలో 1 గంటకే రావచ్చు. 1 గంటకు మెలకు వచ్చిన తర్వాత పడకలో అట్టా ఇట్ట తిరుగుతారు తప్ప మోకరించి ప్రార్థన చేయలేరు. నా ప్రియమైన వర్లారా, ఎందుకు నీకు జ్ఞాపకము దేవుడు ఇస్తుంటున్నాడంటే నువ్వు ప్రార్థించాలనే ఉద్దేశంతోనే దేవుడు నీకు ఇస్తుంటున్నాడు. సమయాన్ని కేటాయించి దేవుని వెతకాలి. వెతికినప్పుడే ఆయన తప్పకుండా మన జీవితంలో సంతోషాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఈ మాసములో దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే మనమందరం కూడా ఈ మాసములో అన్ని విషయాలలో సంతోషంగా గడపాలన్నదే. ఆ సంతోషాన్ని మనం గడపాలంటే దేవుణ్ణి మనం వెతకడం అంటే హృదయానుసారంగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించడమే. ఇక్కడ చూడండి పిల్లరా, మనం దేవుని సన్నిధానంలో వెతుకుట ద్వారా మనకు వచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటో మరి కీర్తనల గ్రంథం 34వ కీర్తన చూడండి ఏమంటాడో. మనం దేవుని సన్నిధానంలో వెతుకుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి? సంతోషాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. అదే స్థితిలో దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటో ఈ భాగంలో మనం చూడగలం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం చూడమంటాడో, నేను యెహోవా యొద్ద విచారం చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పిల్లల ఏం జరుగుతుందంట? ఆయన వెతుకుతే మనకు ఏం జరుగుతుందంట? ప్రతి విధమైన భయం నుంచి ఆయన మనలను తప్పిస్తాడు. ఆర్థిక భయమా, ఆరోగ్య అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న భయమా, కుటుంబంలో ఉంటున్న కలతలనే భయమా, నా ప్రాణం ఎప్పుడు పోతుందో అనే భయమా,
మా స్థితి ఏమిటి అనే భయమా? మా పిల్లలను ఎవరు చూసుకుంటారనే భయమా? మా పిల్లలకు వివాహం ఎలాగూ చేయాలనే భయమా? పిల్లలు ఏ భయం ఉంటున్నది? ఆ భయాన్నంతా కూడా తొలగించి సంతోషాన్ని ఇవ్వాలంటే, సంతోషం కలగాలంటే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి వెతకాలి. దేవుని సన్నిధానంలో మనం అడిగినప్పుడు దేవాతి దేవుడు తప్పకుండా దేవాతి దేవుడు కార్యం చేయబోతాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనకు చూసినప్పుడు పిల్లరా, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాలలో మనం చూస్తే అక్కడ ఎలీషా అనే వ్యక్తి ఉంటాడు. ఎలీషాకు ఒక పనివాడు కూడా గెహజీ అనే వ్యక్తి ఉంటాడు. ఒకసారి ఏమి జరిగిందంటే, మరి ఎలీషా మీద శత్రురాజు దండెత్తి వచ్చారు. రాత్రికి రాత్రే అతడు ఉదయాన్నే చూడకూడదు, అతన్ని చంపేయాలని చాలా మరి కక్షతో ఎలీషా గుడారం ఎక్కడుందో ఆ గుడారం చుట్టూ సైనికులందరూ కూడా నిలబడ్డారు. కానీ వాళ్ళు లోపలికి ఎలీషా దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఎలీషా దగ్గరికి రాలేక వారు ఏమైపోతున్నారంటే చాలా దూరంగా ఉంటున్నారు. తర్వాత జరిగిన విషయాన్ని మనం చూస్తే, ఉదయకాలంనే లేచి ఎలీషా యొక్క మరి పనివాడు గెహజీ తన గుడారం నుంచి బయటికి రాగానే పెద్ద సైన్యం కనిపించింది. భయపడిపోయి గెహజీ ఎలీషా దగ్గర మాట్లాడుతుంటున్నాడు, అయ్యా ఈరోజు ఇంకా మన పని అయిపోయింది, ఇక మనం బ్రతకం, ఎందుకు అని దైవసేవకుడు అడుగుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, అయ్యా బయటికి వచ్చి ఒక్కసారి నువ్వు చూస్తే పెద్ద సైన్యం ఉంది, మన ఇద్దరిని కూడా ముక్కలుగా నరికి పడేస్తారు, మన స్థితి భయంకరమైపోతుందంటే ఎలీషా వెంటనే భయపడలేదండి. ఎలీషా ఒక్కసారిగా మరి గెహజీ యొక్క కన్నులు తెరవపరచబడును గాక అని, అయ్యా ఇతని యొక్క కన్నులు తెరచు, దేని విషయంలో భయపడుతుంటున్నాడో ఆ సైన్యాన్ని చూసి భయపడుతుంటున్నాడని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు గెహజీ ప్రార్థన వెంటనే చూస్తే అక్కడ అగ్నిరథాలు ఉంటున్నాయి. నా ప్రియమైన వారు గమనించండి, అగ్నిరథాలు ఉంటున్నాయి కాబట్టి శారీరకమైన రథాలు ఎవ్వరు కూడా ఆ యొక్క గుడారాన్ని సమీపించలేకపోయి ఉంటున్నాయి. నా ప్రియమైన వర్లారా, ఈ ఉదయకాల సమయాన నీ చుట్టూ ఎవరు ఉంటున్నారో తెలుసా? దేవదూతలు ఆయన కంచె వేసి నీకు క్షేమాన్ని దయచేసి సంతోషాన్ని దయచేస్తుంటున్నాడు. నీవు ఎవరివో తెలుసా? ఆయన రక్తములో కడగబడి విమోచింపబడి ఆయన సొత్తుగా విలువైన వ్యక్తిగా దేవాతి దేవుడు నిన్ను చేశాడు. కాబట్టి దేని విషయంలో నువ్వు భయపడవద్దు. దేవుని సన్నిధానంలో స్వేచ్ఛగా వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాన్ని మన జీవితాల్లో చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే మరి ఆయనను మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆయన మనకు దయచేసేది ఏమిటో తెలుసా? ప్రియులారా, భయాల నుంచి మనలను తప్పించి సంతోషంతో నిలబెట్టే దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే మొదటి దినవృత్తాంత గ్రంథంలో దావీదు అంటున్నాడు, అయ్యా నిన్ను వెతుకుడు ద్వారా సంతోషము కలుగునుగాక. ఒకవేళ ఈ ఉదయకాల సమయాన ఈ దినంలో గడిచిన దినాలు గతించిపోయాయి, ఒకవేళ ఈ యొక్క మాసంలోనైనా దేవుని దగ్గర ప్రార్థించకపోతే వెతకకపోతే ఈరోజు అడుగుదాం, ప్రభువా నా కుటుంబంలో ఉంటున్న భయాన్ని తొలగించు, నా కుటుంబంలో ఉంటున్న దుఃఖాన్ని తొలగించు, నా కుటుంబంలో ఉంటున్న సమస్యలు తొలగించు ప్రభువా, ఆ కుటుంబానికి ఆనందాన్ని సంతోషాన్ని దయచే ప్రభువాని అడుగుదాం. ఆయన తప్పకుండా మనకు సమాధానం ఆయన దయచేసే దేవుడు. దయచేసి తలలో కూర్చండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తున్నాం. తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని